మున్సిపాలిటీ ఎలక్షన్ లో భాగంగా ఇబ్రహీంపట్నంలో బీజేపీ కార్యకర్తలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మరి ఓటర్లకు ఏమేమి హామీ ఇస్తున్నారో ఇక్కడ మనం వాళ్ళని ప్రచార కార్యకర్తలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో రైట్. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శివ, షేరిగూడ గ్రామం 14వ వార్డు, భారతీయ జనతా పార్టీ నుంచి ప్రచారం చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఒక యువకురాలు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడం మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎట్లయినా సరే ఒక యువకురాలని మనం గెలిపించుకుంటే ఆమె గ్రామం గురించి ఆలోచిస్తుంది, యువత గురించి ఆలోచిస్తుంది, యువత వికాసం గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పెద్దలు యువకులు అందరూ కూడా 14వ వార్డు అక్క గురించి ఓటేసి భారతీయ జనతా పార్టీని గెలిపియాలి. ఆమె ఒక యువకురాలతో పాటు ఆమె లాయరు, చదువుకున్న విద్యావంతురాలు. కాబట్టి మనం అందరం ఏకదాటి ఆలోచన చేసి గ్రామ అభివృద్ధి కోసం అక్క ఓటేసి భారతీయ జనతా పార్టీని గెలిపియాలని కోరుతున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు జోరుగా ప్రచారం చేస్తారు, వాళ్ళు అన్ని గ్యారంటీలు అమలు చేస్తారు, పథకాలు వీళ్ళు ఎవరు గెలవరని అంటారు. మీరు ఏమంటారు దానికి? 6 గ్యారంటీలు అసలు అమలు కాలేదు. అమలైన వాళ్ళు ఒక గ్యారంటీలో ఏది అమలు కాలేదు. ఒక ఉచిత బస్సు ఇస్తారు, ఉచిత బస్సు కూడా కొట్లాటల పంచాయతీలు ఆడవాళ్ళకి అవుతున్నాయి. మళ్ళీ మాకు ఆడ టికెట్లు పెంచారు, మొగళ్ళ మీద వేసిన భారం. ఇక ఆయన ఏం చేసిండని ఎందుకు కొట్టేయాలో నాకేం అర్థమైతలేదు. బాగాలేదు, బాగున్నా కానీ కూడా మళ్ళీ మనమేనే వేస్తారు ఆ భారం. అట్లా మీరు గెలిచేటట్టుందా? బీజేపీ గెలుస్తుంది ఇబ్రహీంపట్నంలో? గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. మా క్యాండిడేట్ ని చూసి ఓటేస్తారు. ఎందుకంటే ఆమె చదువుకున్న విద్యావంతురాలు, గుణవంతురాలు, ఆమె న్యాయవాది. కాబట్టి యువత అంతా మేమందరం కూడా అక్క వైపు ఉన్నాం, బీజేపీ వైపు ఉన్నాం. కలంపు గుర్తు మీద ఓటేసి అందరూ గెలిపించాలని కోరుతున్నాం. మీరు ఏమేం చెప్తారు? ఓటర్లు ఏమైనా అడుగుతారా? ఇంటికి ప్రచారానికి పోయినప్పుడు ఓట్లు అడుగుతారు కదా, ఏం చెప్తారు వాళ్ళకి? అడుగుతారు, ఓటర్లు ఏం అడుగుతారు అంటే మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నారు. మేము ఒకటే చెప్పినాం, మేనిఫెస్టోలో చేయదగిన అంశాలను మేము ఏర్పాటు చేసినాం. ఏంటంటే ముఖ్యంగా ఇక్కడున్న నీళ్ళ సమస్య ఉన్నది. నీళ్ళ సమస్య అంటే వాటర్ ఫిల్టర్లు పెట్టాలనుకుంటున్నాం. 2 వాటర్ ఫిల్టర్లు పెట్టాలనుకుంటున్నాం షేరుగూడ గ్రామంలో. అది దాంతో పాటు చదువుకునే పిల్లలకు స్కూల్ కింద రాగానే పిల్లలు అక్కడిక్కడ తిరిగి కాకుండా స్కూల్ ట్యూషన్లు పిల్లలకు ట్యూషన్ పెట్టాలనుకుంటున్నాం. వాళ్ళు ట్యూషన్ పెడితే పిల్లలు చదువుకొని అద్భుతంగా భవిష్యత్తులో వాళ్ళ జీవితం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తారు. కాబట్టి ఇవన్నీ చేయదగిన విషయాలే. 6 నెలలకు ఒకసారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఎవరికన్నా ఆరోగ్య సమస్య వస్తే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మా క్యాండిడేట్ చాలా అద్భుతమైన వ్యక్తి. కాబట్టి పోగుర్తి మీద ఓటేసి మా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అక్క నమస్తే అక్క, మీ పేరు? శశ్రేఖ గుజ్జా. ఎట్లుంది ప్రచారం? ప్రచారం మేము బాగా చేస్తుంది కానీ ప్రజల్లో ఏంటంటే ఎమ్మెల్యే లేడు మీకు అని అవగాహన కొంచెం మాకు వస్తున్నది. వాళ్ళు ఏంటంటే కొంచెము మన బీజేపీ పార్టీ ఇక్కడ లేదు కదా అనేసి మేము ఇంటింటికి పోయి మాత్రము గట్టిగా ప్రచారం చేస్తున్నాము. ఓటు మాకు వేయాలి. మాకు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం ఇస్తామన్నారు కానీ మీ అమూల్యమైన ఓటు మాకు వేసే అదే మేము తులం బంగారంగా మేము ఒక గొప్ప అవగాహన పరుస్తామని చెప్తున్నాం. బీజేపీ అధికారం లేదు, మీరు ఓటు అడిగినప్పుడు మీకు ఎందుకు వేయాలని అంటలేరా? ఏమంటారు ప్రజలు? ఓటు ఎందుకు వేయాలి అంటున్నారు కానీ ఇన్ని రోజులు బీజేపీ లేదు, స్టేట్ సెంట్రల్ అంటే ఇంత ముందుకు మనకి తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్న ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళకి చెప్తున్నాం స్టూడెంట్స్ కు, నానా ఇంతకు ముందుకు వేసి మనము ఓటు ఖరాబ్ చేసినాము. ఇప్పుడు మాత్రము మీ పేరెంట్స్ కు గట్టిగా చెప్పండి, ఓటు మాత్రము భారతీయ జనతా పార్టీకి వేయండి, స్టాండర్డ్ చూసి వేయండి, మీ ఓటును ఖరాబ్ చేసుకోకండి అని చెప్తున్నాం. వాళ్ళు టీఆర్ఎస్ కూడా ప్రచారం బాగా చేస్తారు, వాళ్ళ జనాలు ఎక్కువ, మీకు తక్కువ, ఎందుకు ప్రాబ్లం? జనాలు ఎక్కువ తక్కువ కాదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు హంగ బలము పైసా బలం చూస్తారు. మేము ఓన్లీ గడపకి వెళ్ళి మేము బతిమాడుకుంటున్నాం. ఓటు మా హక్కు కాబట్టి మీరు మీ ఓటు మీ హక్కు కాబట్టి మీరు ఖరాబ్ చేసుకోవద్దు. మాకు కంపల్సరీ ఈసారి ఒక్కసారి ఛాన్స్ చేయాలనేసి మేము కోరుకుంటున్నాం అని చెప్పి. ఇబ్రహీంపట్నంలో బీజేపీ గెలుస్తుందని నమ్ముతారా మీరు? ఇబ్రహీంపట్నంలో కౌన్సిలర్ ఇంత ముందు గెలిచిరుగా, ఇప్పటికిటే మేము గెలుస్తామని అవగాహన ఉంది. కానీ ఇంకేమంటే రేపు ఇప్పుడు 2 డేస్లలో పైసలతోటి అహంకారంతో బలంతో ఏం చేసినా మేము చెప్పలేం. మేము మాత్రం గట్టిగా చేస్తున్నాం అందరం బీజేపీ తరపు నుండి మాత్రం.